చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనే అంశం ఏంటి, ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేసే అంశం అన్నది ఏ రకంగా చూడాలి? నిన్న మనం మాట్లాడుతున్నప్పుడే విశాఖ ఉక్కు అప్పటికే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు. అవును, మెడ్టెక్ జోన్ అదొకటి ప్రారంభించారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషను, సిఏఐ వాళ్ళతో చర్చ, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. నిజంగానే ఉత్తరాంధ్రకు పైగా అది వరకు జగన్ ఏదో రాజధాని చేస్తానన్నారనే ఒక సమస్య ఉంది కదా. మేము రాజధాని చేస్తాము, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు అన్నది చెప్పారు. రాజధాని చేస్తాము అని చెప్పినా కానీ అక్కడ కూడా ఆ పార్టీని ఓడించారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు రాజధాని ఇస్తాము అంటే కూడా ఉత్తరాంధ్ర ప్రజలు అంత ఘోరంగా వైసీపీని ఓడించటం చాలా పెద్ద విషయం అనేది టీడీపీ అభిప్రాయం. టీడీపీకి ఉన్న సంబంధాలను బట్టి చూసినా, ఇవన్నిటిని చూసినా, అందుకనే ఉత్తరాంధ్రకు స్పెషల్ ఫోకస్ ఇవ్వాలని మీరు చూడండి. స్పీకరు, పార్టీ అధ్యక్షుడు, కీలకమైన మంత్రులు చాలామంది, ఇప్పుడు కేంద్రంలో మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు, ఇలా మీరు చూస్తూ పోతే ఉత్తరాంధ్రకు తెలుగుదేశం స్కీమ్ ఆఫ్ థింగ్స్ రాజకీయ ప్రణాళికలో ఇచ్చిన ప్రాధాన్యత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి, ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఒక ఫైనాన్షియల్, ఎకనామిక్, ఇండస్ట్రియల్ జోన్గా విశాఖకు ఉన్న ప్రాధాన్యతను ఎవరు తగ్గించలేరు. దాన్ని మేము ఆర్థిక రాజధాని చేస్తామని చంద్రబాబు కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి ఆయన విశాఖ ఉక్కు సమస్య కూడా అక్కడ ఉంది. నిన్న అక్కడ వెళ్ళారు. అయితే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అంతకుముందు కూడా ఆయన ఎక్కువగా ఇవన్నీ మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు అవతరాలు చేసిన దాన్ని ఊరికే అది కాదు ఇది కాదు అంటే వల్ల ఉపయోగం లేదండి. వాళ్ళు గెలిచారు, పెద్దగా అధికారంలోకి వచ్చారు, 1 by 1 మేము చేస్తామంటున్నారు. లెట్ దెమ్ టూర్ అండ్ లెట్ దెమ్ టాక్ టు ది పీపుల్. ఇంకా రెండోది, అమ్మఒడి తగ్గించారు, లేకపోతే ఇసుక ఇవ్వట్లేదు, ఇలాంటి ఆరోపణలు, విమర్శలు వైసీపీ శిబిరం నుంచి, అలాగే రకరకాల లెక్కలు అవి వస్తున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఏమాత్రం నిరుత్సాహపరచకుండా చేస్తారని మనం ఆశించాలి, కోరుకోవాలి. అంటే నెల రోజుల్లోనే ఈ రకమైన రాజకీయ విమర్శలు, అది సబబేనా? వర్మ గారు ఇప్పుడు పదే విమర్శలు, అది తప్పు అంటారా, ఇది తప్పు అంటారా, ఎవరో ఒకరిని తప్పు అని అవసరం లేదు. నెల రోజుల్లోనే ప్రారంభంలో ఇలా జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు విద్యుత్ శక్తి మీద శ్వేతపత్రం ఇచ్చారు, భవిష్యత్తులో భారాలు ఉంటాయో లేదో మీరు చెప్పడం లేదు, వేస్తారేమో అని కొన్ని ప్రశ్నలు. ఇసుక ఉచితం అన్నారు, అప్పటికంటే దాదాపు దూరం పెరిగితే భారం పెరుగుతుందని కొన్ని రెండవది అది కనిపించట్లేదని. మూడోది, ఇప్పుడు మీరు అమ్మ ఒడి ఒకరికి కాదు అందరికి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఒకరికే మీరు ఇచ్చిన జీవో ప్రకారం ఒకరికే, ఒక ఇంటికి ఒక వచ్చేట్టుగా ఉందని. ఇవి ప్రారంభంలో విషయాలే కదండి. ఇప్పుడు తర్వాత 5 ఏళ్ళకి 2 ఏళ్ల కింద తర్వాత జరిగేవి అని అడిగితే పొరపాటు. కానీ ప్రారంభ చర్యల మీద ప్రారంభంలో విమర్శ వ్యాఖ్య ఉంటుంది. అసలు ఖజానాలో 100 కోట్లు కూడా లేని పరిస్థితుల్లోని ఎవరైనా వచ్చినా ఒక నెల రోజుల్లో ఏ మాయామంత్రంతో. వర్మ గారు దయచేసి క్షమించండి. అలాగే ఒకవేళ అధికార పార్టీ అయినా ఇంకొకరైనా ఏ దిశలో ఉంది, ఎలా ఉన్నాయి తొలి సంకేతాలను అడగడంలో పొరపాటు ఏముందండి. మీడియా అయినా ఇప్పుడు దాంట్లో అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా లేదే, ఒక వివరణ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కానీ దీన్ని చూస్తే ఒక బిడ్డకే అన్నట్టుగా ఉందని ప్రతిపక్షం విమర్శ చేస్తూ, కాదు మేము అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పండి, అయిపోయింది. మీరు ఇచ్చిన డబ్బులు వచ్చినప్పుడే మీరు ఇవ్వండి. కానీ అప్పుడు ఈ తేడా ఉందని మీరు చూపిస్తారు కదా. ఎవరు ఏది ఆ జీవోలో అలా వాళ్ళు అంటున్నారు, క్లారిఫై చేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు అనొద్దు అంటే ఎట్లా? విమర్శించే ఆ పాయింట్ అయితే పాయింట్ అవుట్ చేస్తారు కదా. మీరైనా నన్ను అడుగుతారు కదా, వాళ్ళని కాకపోయినా. ఒక నెల లోపల అంటే ప్రారంభ సమయంలో వచ్చేవాటిని ప్రారంభ సమయంలో అడుగుతారు కదా. అయితే అమర్నాథ్ వైసీపీ వాళ్ళు చేసినప్పుడు అన్నీ చేశారా, అది నా పని కదా, దాని గురించి మనం ఏం మాట్లాడక్కర్లేదు. కానీ అప్పుడు ఇలా అన్నారు. వాలంటీర్ల విషయం ఉంది, వాలంటీర్ల విషయంలో అనిశ్చితి ఉంది కదా ఇప్పటికి కూడా. మరి ఆ విషయం ఎవరన్నా అంటే రాగానే దాడి అంటే దాడి వేరు, ప్రస్తావన వేరు, సందేహం వేరు, క్లారిటీ కోరడం వేరు. దాని పొరపాటు ఎట్లా అవుతుంది అంటే నేను అనేది ఏంటంటే, నా పాయింట్ డే 1 నుంచి కూడా విమర్శలు, గొడవలు, గోళ్ళు కాకుండా వచ్చిన వాళ్ళకి తగు సమయం తెలంగాణలో ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే పరిస్థితి ఉంటుందా? జనరలైజ్ చేయకండి. నేను ఈ మాట మీకు మొదటి రోజే చెప్పాను. మీకు 2-3 సార్లు
సమయం ఇవ్వాలన్నాను, కానీ విధానపరమైన ప్రశ్నలు అయితే వస్తాయి కదా. విధానం అది కాదు ఇది అని చెప్పమంటే చెప్తే అయిపోతుంది కదా దానికి. ఓకే, అది విధానాన్ని కూడా ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు మీరు కూడా అడిగారు చాలాసార్లు, ఇప్పుడు వాలంటీర్ల విషయంలో అనిశ్చితి ఎందుకు, మా విధానం ఇది, లేదా కొంత సమయం తీసుకుంటామని కూడా చెప్పొచ్చు, ఇబ్బంది ఏముంది. మేము ఇంకొంత స్టడీ చేస్తున్నాం, కొంత సమయం కావాలని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తున్నప్పుడు దాని నుంచి వివరాలు కావాలి కదా, స్పష్టత కావాలి కదా అని ప్రతిపక్షాలు ఎందుకు, మామూలుగా పరిశీలకులు లేకపోతే అధికారులు కూడా కోరుకుంటారు, ప్రజలు కూడా కోరుకుంటారు. ఓట్లు వేసిన వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఒకరికే ఇస్తున్నారు, వీళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని ఓట్లు వేశారు కదా. ఓట్లు వేసిన ఓటర్లు చూడరా, పోనీ మనందరం చూడొద్దు, మనందరం సమయం పాటించి ఆ విషయం పక్కన పెడదాం. అలాగే ప్రతిపక్షాన్ని కూడా అడగొద్దని మనం చెప్దాం. కానీ ఓటేసిన వాళ్ళు అయితే మొన్న అప్పుడు అలా అనుకొని చేసాము, ఇందులో ఏదో తేడా కనిపిస్తుందని వాళ్ళు కొంచెం ఆలోచించరా. కాబట్టి పారదర్శకత స్పష్టత ఉంటే చాలా మంచిది. ఇంకా అంతకంటే దీంట్లో రెండో అభిప్రాయం ఏముంది చెప్పండి. డే 1 నుంచి మనుషులను విమర్శిస్తే, పార్టీలను విమర్శిస్తే, ఇది చేయలేదు అది చేయలేదు అని తిడితే తప్పు. అలాగే ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదని ఆక్షేపిస్తే తప్పు. మీరు 5 ఏళ్లలో చేయలేంది 5 వారాల్లోనే ఎందుకు అడుగుతారని మనం అడగొచ్చు. కానీ విధానపరంగా ఎవరైనా ఒక మాట అడగకుండా ఎలా ఉంటారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి లేదా మీడియాని పిలిచి చెప్పేదే అందుకోసం కదా. మీరు చెప్పిన దాని మీద మీడియా వాళ్ళు కూడా అక్కడ కొన్ని ప్రశ్నలు, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మీరు తర్వాత పెట్టినట్టున్నారు, ఉదయం ఆయన పారిశుధ్యము, తర్వాత చెత్తను వేస్ట్ మేనేజ్మెంటు, ఇలాంటి అంశాలు, రోడ్లు, రూరల్ రోడ్లు, వీటి మీద చెప్తున్నప్పుడు ఒక విలేకరి ఇప్పటికీ చాలా రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళ ఉద్యోగాలు కూడా భద్రత ఉంది, దీని మీద ఏదైనా అడుగుతారు కదా సహజంగా. దాని అర్థం వెంటనే మిమ్మల్ని ఇమ్మని కాదు, ఇప్పటివరకు 5 ఏళ్ళు ప్లస్ 1 నెల వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఈ పారిశుద్ధ్య సమస్య వచ్చినప్పుడు అది అడుగుతారు, అది సహజం కదా ప్రజాస్వామ్యంలో. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నేను పెట్టిన మీటింగ్ల అంశంలో చూస్తే బ్యాంకర్స్ తోట ఉండండి, ఇంకోటి ఉండండి, వేల కోట్ల రూపాయలు బ్యాంకర్స్ కూడా అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారంటే, అలాగే ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి వస్తున్నారన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అంశాలు. ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంటు, అలాగే శానిటేషను, ఈ పారిశుద్ధ్యం, ఈ చెత్త, వీటి మీద ఏం దృష్టి పెడుతున్నారు? సో ఎలా ఉన్నారు సార్ ఈ కాంబో? ఒకటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారింది కాబట్టి సానుకూల వాతావరణం ఉంది, ఇన్వెస్టర్స్ ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు రాబోతున్నారనే సంకేతం ఇవ్వడం ఆయన ప్రధానంగా పెట్టుకున్నారు. మొదటిది. పవన్ విషయాలు కూడా చేస్తాము అంటే, గ్రామీణాల్లో రోడ్లు పడితే సరిగ్గా ఉంటే, రాకపోకలు పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు, జీవన వేగం మెరుగుపడతాయన్నది ఇక్కడ ముఖ్యమైనది. గ్రామీణ సడక్, గ్రామీణ రోడ్ల మీద మాట్లాడారు. రెండవది వేస్ట్ మేనేజ్మెంట్. సరే, అనేక రూపాయలు ఇదివరకు నుంచి ఉన్న ఒక ఐ థింక్ 9 గంటలు ఏదో ఒక సమయం, అంత లోపల దాన్ని కనుక చెత్తను విడగొట్టగలిగితే, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ చేయగలిగితే అదే డబ్బుగా మారుతుంది. అది 2643 కోట్ల ఆదాయం వస్తుంది అని. కాబట్టి దాని మీద కూడా శ్రద్ధ పెడతాను, వీళ్ళందరితో నేను డిస్కస్ చేస్తాను, ప్లాస్టిక్ కూడా చేస్తాను. పంచాయతీలకు నిధులు లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. పంచాయతీలకు నిధులు అసలు దేశంలోనే కేంద్రీకరణ, రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వదు, రాష్ట్రాల నుంచి కిందకి వెళ్ళదు. వైసీపీ హయాంలో మరీ దెబ్బతిన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు వాళ్ళకే వచ్చాయి కానీ నిధులు లేవని వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి. సో అందుకనే ఈ కోటా తగ్గించి అదేదో చేద్దాము, చెత్త ద్వారా ఆదాయం తెప్పిద్దామని. అయితే పవన్ కళ్యాణ్ మోస్ట్లీ ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దానికి తనకు తోచిన, తనను కలిసిన వాళ్ళు చెప్పిన అంశాలు అవన్నీ మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సరే, మన విలేకరి సోదరుడు ఎవరో అడిగినట్టుగా ఆ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు అనే అంశాన్ని కూడా, అది కూడా మున్సిపాలిటీలోకి వస్తుంది, గ్రామాల్లో అయితే ఈ శాఖలోకి వస్తుంది. అది చేస్తే చాలా మంచిదే ఈ ఆలోచన, నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా. ఇంకా ఈయన గుడివాడ అమర్నాథ్ విమర్శలకు వస్తే ఆయన క్లెయిమ్ అంటే, మీరు అన్న ప్రశ్నకు 2 భాగాలు. తెలుగుదేశం